అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారి కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభలో ఆయన గుర్తులను, ఆయనతో మీకున్న అనుబంధాన్ని మా అందరికీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు మా కుటుంబం తరఫున. ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అనేది ఉందండి. ఆ పర్సనల్ లైఫ్లో కూడా మా నాన్నగారు ఫస్ట్ చెప్పాలంటే జేఈగా జాబ్ వచ్చింది ఆయనకి, అందుకు కూడా తెలుసు. జేఈగా జాబ్ వచ్చినప్పుడు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం గవర్నమెంట్ ఏది కూడా హక్కులు అనేవి మనం పోరాడితేనే ఇస్తుంది, కానీ ఏది ఉచితంగా ఇవ్వదు. సో ఆ పోరాడాలి అంటే ఒక జేఈగా ఉంటే నాకు అది సాధ్యం కాదు కాబట్టి మానేసి క్లరికల్ జాబ్లోకి వచ్చారండి. అంటే ఆయన పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేశారు. అలాగని ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చేటప్పటికి కూడా మా అమ్మగారికి ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలని ఉండేది మమ్మల్ని. బట్ మమ్మీ డాడీ సిద్ధాంతం వద్దు అంటూ ఆయన మమ్మల్ని తెలుగు మీడియంలోనే చదివించారు. అలా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం వెన్ను చూపకుండా ఆ మహనీయుని కడుపును పుట్టి వెన్ను చూపని మహనీయుని కడుపును పుట్టడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే మమ్మల్ని ఏ రకంగా పెంచారనేది మా తమ్ముడు కూడా చెప్పారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది మా మీద ఉంది, ఎంత లేదన్నా. ఆయన గుర్తుగా మీరు చేసిన ఈ సంస్మరణ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మా కుటుంబం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ ఆపద సమయంలో మా నాన్నగారు లేకపోవడం అనేది మాకందరికీ తీరని లోటేను. ఆ తీరని లోటు ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ మీరందరూ మాకు అండగా నిలబడ్డందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా మేము 26వ తారీఖు చేయబోయే పెదకర్మ కార్యక్రమానికి కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ మా కుటుంబం తరఫున ఆహ్వానిస్తున్నాం.